ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నేను వాక్యం పెట్టడం జరిగింది. ఆ వాక్యం ఏంటంటే 2వ రాజులు 2 అక్కడ మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే, మనము ఏ యొక్క అంశం మీద మనం మొదలు పెట్టుకున్నామో, మనం మాట్లాడుకున్నామో, ఏ యొక్క వాక్యాలను నేను మీ ఎదుట వివరించి నేను చెప్పానో, అవన్నీ ఎప్పటిదాకా మాటల దాకానే నేను చెప్పాను. వాక్యాలు పెట్టలేదని కూడా చెప్పాను. ఆ యొక్క వాక్యాలే మనకి నిదర్శనము. ఆ యొక్క వాక్యాలే మనల్ని బలపరిచేది. ఆ వాక్యాలే నేను చెప్పిన మాటలకి ఆధారము ఖచ్చితంగా అని కలిగజేసేది. కాబట్టి నేను మీకు వాక్యాలు చూపిస్తానని చెప్పాను. కాబట్టి యేసు ప్రభువారి విషయంలో, తండ్రి విషయంలో, పరిశుద్ధాత్మ దేవుని విషయంలో, ఆ యొక్క నది విషయంలో, ఏలియా విషయంలో, గుర్రముల విషయంలో, దేవదూతల విషయంలో ప్రతిదీ అక్కడ దాకా చెప్పుకుంటూ జరగం. మరి అలాగా గతంలో కూడా చెప్పినట్లకి గతంలో కూడా నేను వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఇంకా కొంతమంది పాత్రలు మనకు మిగిలిపోయారు కదా, కొంతమంది వ్యక్తులు మనకు మిగిలిపోయారు. ఆ యొక్క వ్యక్తుల కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ యొక్క వ్యక్తుల కోసం ఏమని మాట్లాడుకున్నామో అది కూడా మీకు తెలుసు. కాబట్టి అది కూడా నేను మీకు వాక్యాన్ని ఇచ్చేసాను అనుకోండి, మీరు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైంలో వినాలనుకున్నా, చదవాలనుకున్నా మీకు గుర్తుంటుంది. అంటే నేను చెప్పిన దానికి ఇది నిదర్శనము అన్నది తెలియాలి అంటే పక్కాగా వాక్యం మనకి ఉండాలి. మీరు చదువుకుని ఇంకెవరికన్నా చెప్పాలనుకున్నప్పటికీ కూడా మనకి ఒక సాక్ష్యం అనేది, విట్నెస్ అనేది మన పక్కన ఉంటే చాలా బలంగా ఉంటుంది. ఎవిడెన్స్ అనేది ఎప్పుడైతే మన పక్షాన ఉంటుందో మనకున్నంత ధైర్యం ఎవరికీ ఉండదు. 100 మందిలో నువ్వు తప్పు చేయకపోయినా, తప్పు చేశారని 10,000 మంది నీతో చెప్పినప్పటికీ ఆ ధైర్యం నీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీ గుండెల్లో ఆ ధైర్యము, ఆ సత్యము ఉంది కాబట్టి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకో వ్యక్తి కోసం కూడా మీతో చెప్పాను. ఏమని చెప్పాను? ఆ వ్యక్తి ఎవరు? యెహోషువ. అతను ఎందుకు వచ్చాడు మన మధ్యకి అని అప్పుడే చెప్పాను కదా. ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు చూద్దాం. యెహోషువ 4వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ 4వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమ నుండి, ఇది కావాలి ఏంటి? యొర్దాను నడుమ నుండి ఎక్కి, నడుము అంటే ఏంటి? సెంటర్ పాయింట్. చూడండి, మనకు పాదాల నుంచి మధ్యన నడుము దాకా సెంటర్లో ఉంటుంది. పైన తల భాగం నుంచి కింద నడుము దాకా సెంటర్ భాగం ఉంటుంది. అంటే మధ్యన ఇటు ప్రవహించే ఈ నదికి, ఇటు ప్రవహించే ఈ నదికి మధ్యన. వీళ్ళు ఎక్కడున్నారు? ఒడ్డున. వీళ్ళు ఒడ్డున ఉన్నారు. ఈ నది దాటి వీళ్ళు ఇక్కడికి రావాలి. ఇప్పుడు దాకా నివసిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ, ఈ నది దాటి ఇక్కడికి రావాలంటే నది ఇలా ప్రవహిస్తుంది. నది ఇలా ప్రవహిస్తుంది. అప్పుడు కూడా ఏలియా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ నది ఏలియానిలా కొట్టగానే దుప్పటి కట్టుకొని వాళ్ళిద్దరు ఈ ఒడ్డునకు వచ్చారు. మళ్ళీ ఎలీషా మీద దేవుని యొక్క ఆత్మ దుప్పటి వలె రాగానే మళ్ళీ నది ఏకమై పారడం, అంటే ప్రవహించడం మొదలుపెట్టింది. అప్పుడు మళ్ళీ ఎలీషా ఈ దుప్పటి తీసుకొని, ఏలియా యొక్క బలమైన దేవుడా నీవు ఎక్కడ ఉన్నావని తీసి పెట్టుకొట్టగానే మళ్ళీ నది ఇటు అటు చీలిపోయింది. అప్పుడు మళ్ళీ తన ప్లేస్కి తను రావడం జరిగింది. వచ్చి మరలా ఊరిలో యొక్క కార్యక్రమాలు తను యథావిధిగా దేవుని ఆత్మకార్యాలు చేయడం మొదలుపెట్టారు. ఎవరు? ఎలీషా. ఇక ఏలియా పైకి వెళ్ళిపోయాడు. ఏలియాని పక్కన పెడదాం. ఎలీషా ఈ పనిలో ఉన్నాడు. ఎలీషాని పక్కన పెడదాం. ఇప్పుడు యెహోషువని తీసుకుందాం. యేసుప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. ఆయన స్వార్థ నిమిత్తం వెళ్ళిపోయారు. ఆయన పక్కన పెడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చారు, అద్భుతాలు చేశారు. యేసుప్రభు ఆయన కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరిని పక్కన పెడదాం. తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించడం చెప్పాడు. ఈయన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన పక్కన పెడదాం. ఇప్పుడు యెహోషువని తీసుకుందాం. చూడండి, యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకులు అరికాళ్ళు, పాదాలు
అరికాలు పొడి నేలను, ఇది గుర్తుపెట్టుకోవాలి. పొడి నేలను నిలువగానే యోర్దాను, పొడి నేలను నిలువగానే మళ్ళీ వచ్చింది యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలె మరలే దాని గట్టు మీద పొర్లి పారును. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యెహోవాను, ఇదంతా మీరు చదువుకోండి. తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి, ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలని ఇక్కడి నుంచి ఇదంతా ఉంటుంది, అది మీరు చదువుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, యోర్దాను నడుమ నుండి అంటే యోర్దాను మధ్య నుండి దాటి వచ్చారు. ఇక్కడ విషయం ఏంటి తెలుసా, వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే యువతల ఒడ్డున ఉన్నారు, ఇంకా నీటిలోకి ఎంటర్ అవ్వలేదు. ఇదేంటో తెలుసా, నీ గీత ఒడ్డు అనుకోండి, ఈ యొక్క లైను నది అనుకోండి, ఇక్కడ యెహోషువ యాజకులు సమూహం ఉన్నారనుకోండి, ఈ ఒడ్డున నిలబడ్డారనుకోండి, వాళ్ళంట ఇంకా ఈ పాదం నీటిలో మోపనే లేదంట. చూడండి, నీళ్లు వాటి చోటికి ఎక్కి వచ్చినప్పుడు యాజకులు అరికాళ్ళు పొడి ఎంత క్లియర్గా ఇచ్చారు. ఈ మాటలో కూడా చాలా అర్థం ఉంది. పొడి నేలను ఎంత క్లియర్గా దేవుడిచ్చారు చూసారా. ఇంకా వాళ్ళు నీటిలో అడుగు పెట్టలేదు, ఇక్కడే ఉన్నారు. నీటిలో అడుగు పెడదాని పాదం ఎత్తగానే ఈ నది ఇలాగ ఒక పాయ చీలిపోయి ఎప్పటి వలె. ఈ మాట చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పటి వల్ల అంటే ఎలాగా, మోషే ఎడగొట్టగానే ఒక పాయ అటు వెళ్ళిపోయింది, ఒక పాయ ఇటు వచ్చింది. మళ్ళీ ఏలియా కొట్టగానే ఒక పాయ అటు వెళ్ళిపోయింది, ఒక పాయ ఇటు వచ్చింది. అంటే ఒక్కసారి మనం ఎర్ర సముద్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మొత్తం మీకు పిక్చర్ అంతా వచ్చేస్తుంది. అంటే ఆ సినిమా చూసిన పిక్చర్ కాదు, ఆ సినిమా చూసిన పిక్చర్ అంతా ఒకసారి మీకు గుర్తుకు వస్తుంది. అప్పుడు ఇజ్రాయేల్ని మోషే దాటించినప్పుడు ఆ నీళ్ళు ఆ ఒడ్డు నుంచి అక్కడే ఉన్నాయి తప్ప పొడి నేల మీదకి రాలేదు. ఈ నీళ్ళు కూడా ఇక్కడి నుంచి ఇక్కడే ఇలాగ గోడల్లాగా నిలిచిపోయి తప్ప పొడి నేలలు అప్పుడు వాళ్ళు కూడా ఇజ్రాయేల్ జనాంగం పొడి నేలను నడిచి వెళ్ళారు. ఎక్కడ నడిచి వెళ్ళారు, పొడి నేలను నడిచి వెళ్ళారు. ఆరిన నేలను నడవగా అని మనకి పాటలు కూడా ఉన్నాయి, ప్లస్ బైబిల్లో కూడా ఉంది. అలాగే వీళ్ళు కూడా ఒడ్డునే ఉన్నారు. ఒడ్డున ఉండి ఇక్కడ ఉండగా చూసారు, అరికాళ్ళు మోపకుండా, ఇంకా అరికాళ్ళు కూడా మోపలేదంట. యోర్దాను నడుమ ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకులు అరికాళ్ళు ఎంత క్లియర్గా ఇచ్చాడో చూడండి. అసలు అరికాళ్ళు పొడి నేలను ఇంకా క్లియర్గా చెప్తున్నారు. తెల్లో పెట్టేశారు, అక్కడ పెట్టేశారు, దిగిపోయారు అని అంటూ ఉంటారు. వాక్యం మనం చాలా క్లియర్గా చదవాలని చెప్తున్నాను. ఈ ఒత్తు మిస్ అయినా మొత్తం మీనింగ్ మారిపోద్ది, మొత్తం అర్థం అంతా కూడా మారిపోద్ది. పొడి నేలను నిలువగా అంటే ఇంకా ఇక్కడ నిలిచారు, ఇంకా అడుగు పెట్టలేదు. నిలువగా యోర్దాను నీళ్లు వీటికి చెప్పున ఎప్పటి వలె నిలిచాయి. ఎప్పటి వలె అంటే అసలు అర్థం ఏంటి, ఎప్పటి వలె అంటే నది అన్నది ప్రవహిస్తూ ఉంటుంది. పైకి నిలబడేది నది కాదు, ప్రవహించేదే నది. నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి, పల్లానికి వెళ్తాయి. నిజం ఎవరికి తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళకు ఒక సామెత వాడతారు, నీరు పల్లెమెరుగు నిజమ దేవుడు ఎరుగు అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా ఇక్కడ దేవుడు పెట్టారు తెలుసా. ఇక్కడ ఒక మన పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా యెహోషువ కొట్టాడు కాదు, ఎవరు, ఏలియా కొట్టారు, నది విడిపోయింది దేవుని ఆత్మ ద్వారా. అలాగే ఎలీషా ఈ ఒడ్డు నుంచి కొట్టాడు, దేవుని ఆత్మ పొందుకున్నాడు కాబట్టి ఆ దుప్పటి ద్వారా. అలాగే నది ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎవరూ కొట్టకుండా నది ఎలాగ విడిపోయింది, వాళ్ళు ఇంకా అరికాళ్ళు మోపలేదంట, ఇక్కడే ఉన్నారంట. ఎవరో కొట్టకుండా నది ఎలా విడిపోయింది, అరికాళ్ళు ఇంకా పొడి నేలగా ఉండగానే. ఇక్కడ ఈ పాయింట్లో చాలా అర్థం ఉంది, చాలా 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 అర్థం ఉంది, అందుకే ఇచ్చారు. విషయం ఏంటో తెలుసా, వాళ్ళు మోసుకొస్తుంది ఏంటో తెలుసా, యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు. నిబంధన అంటే ఏంటి, ఆదికాండం నుంచి ప్రకటన దాకా అనుకుంటున్నారా? పోనీ సరే, నేను తప్పు చెప్తున్నాను, నాకు ఎవరైనా అలాగే మెసేజ్లు పెట్టండి. పోనీ నిబంధన అంటే ఏంటి అనేది పెట్టండి. నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్పేస్తాను, నేను చెప్పే తప్పు అయితే నాకు ఎవరైనా మెసేజ్ పెట్టండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబంధన అంటే
వాళ్ళు ఒక బాక్స్ మూసుకొని వస్తున్నారు. ఆ బాక్స్‌లోని 2 రాతి పలకలున్నాయి. ఏమీ లేవు. ఒక చిగురించు కర్ర, కొంచెం ఒక చెంబులో ఒక మన్న, ఇంకోటేదో ఉంటది ఏటిర్రా? అహురోను కర్ర ఒకటి, దాన్ని చిగురించు కర్ర అంటారు. ఇంకోటొచ్చి మర్చిపోయాను. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే మర్చిపోయాను. అవిని తర్వాత 2 రాతి పలకలు ఉంటాయి. ఆ రాతి పలకలలో ఏముంది? మనం హిందువులు గమ్మున అనేస్తూ ఉంటాం. వాళ్ళు రాళ్ళు రప్పలు మొక్కుతారు, రాళ్ళు రప్పలు మొక్కుతారని. మరి ఈళ్ళు కూడా నిబంధనలో రాళ్ళు పెట్టుకునే వెళ్తున్నారు. 2 రాళ్ళని పలకలను పెట్టుకొని వెళ్తున్నారు. అవి బాగా చెక్కుకొని అందంగా చేసుకొని వెళ్తున్నారు. హిందువులు రాళ్ళు మొక్కుతారు, రప్పలు మొక్కుతారు అని అంటూ ఉంటారు కదా. మనకి ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం అర్థం చేసుకుందాం ఒకసారి. ఎంత క్రియేటింగ్ జరిగిందో తెలుసు ఇక్కడ అసలు. యాజకులు ఉదయమున లెగడము, 6 రోజులు 7 సార్లు తిరగడం, 7వ రోజున 7 సార్లు తిరగడం, తర్వాత వచ్చి మళ్ళీ ఆ బూరలు ఊది, అమ్మో ఇంకా ఈ చరిత్రలోకి ఎలా వెళ్ళిపోతాను. నన్ను కదిపితే కందిరీగంటారు అందరూ. ఇంకెలా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఆపేస్తాను నేను. ఆపడం కాదు, ఇక్కడ లైన్ కదిలింది కాబట్టి ఇంక అలా అలా వెళ్ళిపోతుంటాయి. ఈగల్ని ఇక్కడ కదిపిన తర్వాత ఇక్కడే రౌండ్గా తిరగవు. చీమలు అయితే ఒక ప్లేట్లో పెడితే ఇలా 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 అని తిరుగుతూ ఉంటాయి. చీమలు ఇలా లైన్గా వెళ్తాయి. ఎంత ఇటు అటు చెదరగొట్టినా మళ్ళీ అటు లైన్లోకి ఇలాగే వెళ్తూ ఉంటాయి. అదే ఈగలు ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగ దేవుని విషయంలో ఒక్కసారి మనం కదిలామనంటే అటు ఇటు ఇటు అటు 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 కూడా మన వాక్యాలు వెళ్ళిపోతుండంటే మన బ్రెయిన్లో అంత స్టోరేజ్ అయి ఉండాలి ప్రతిదీ. కాబట్టి ఏమనింది ఇక్కడ? మందసము, యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యోర్దాను నడుమ. ఎందుకు అది పగిలిపోయిందంటే ఆ యొక్క మందసములో 2 పలకలున్నాయి. ఆ 2 పలకలలో ఒక 10 ఆజ్ఞలనే మాటలు, అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు, ఆ పవర్ఫుల్ అయిన అక్షరాలే ఇక్కడ అడుగు పెట్టగానే దేవుని శక్తి ఇక్కడికి రాగానే నాది ఇటు అటు వెళ్ళిపోయింది అంతే. ఏలియా దేవుని శక్తి పొందుకొని విడదీశాడు. ఎలీషా దేవుని శక్తి పొందుకొని విడదీశాడు. వీళ్ళందరూ కూడా దేవుని శక్తితోటి ఆ నదిని విడదీశారు. ఇక దేవుడికి ఏ శక్తి కావాలి? ఆయనే శక్తి స్వరూపుడై ఉన్నప్పుడు, ఆయనే బలమైన వాడు అయినప్పుడు, ఆయనే చక్కగా ప్రతిష్ఠుడైనప్పుడు, ఆయన ద్వారా ఈ కార్యం జరుగుతున్నప్పుడు ఇక దేవుడికి ఎవరు ఆ యొక్క శక్తిని ప్రసాదించాలి? ఏలియా కంటే దేవుడి శక్తి కావాలి, ఎలీషా కంటే దేవుడి శక్తి కావాలి, యెహోషువకు దేవుడి శక్తి కావాలి. వీళ్ళందరూ దేవుడి శక్తి ద్వారా ఈ నది దాటి వచ్చారు. బాగుంది. మరి ఇప్పుడు దేవుడికి ఏ శక్తి కావాలి? శక్తి ఇచ్చేవాడికి ఎవరు శక్తి ఇస్తారు? బలమిచ్చేవాడికి ఎవరు బలమిస్తారు? ఆదరించేవాడిని ఎవరు ఆదరిస్తారు? ఒక అతను 100 మందికి భోజనం పెడుతున్నప్పుడు నువ్వు అతనికి భోజనం పెట్టగలిగిన వాడవా? ఎప్పటికీ నేను తినను, ఆ స్థాయిలో నేను లేనని ఆయన చెప్తాడు. ఈ పాటికి మీకు సబ్జెక్ట్ అర్థమై ఉంటుంది. ఇహలోక మనుషుల కోసం నేనైతే మాట్లాడట్లేదు. కాబట్టి సరే, మీకు డౌట్ ఎందుకు, ఇంకొంచెం కిందికి వెళ్తాను చూడండి. ఇది చూడండి. మొదటి నెల 10వ తేదీన జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులో, ఇక్కడ చూడాలి, యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టాను. ఈ 12 రాళ్ళు ఎవరికండి? 12 గోత్రాలు. ఈ గోత్రాలు ఎవరు? యాకోబుకి ఎవరు? కొడుకులు. అంటే 12 మంది కాదు, మధ్యలో ఒక ఆడపిల్లదేనా, గుర్తుపెట్టుకోండి. మరి 12 మంది పేరు ఎలా వచ్చింది? దేవుడు ఆడపిల్లను ఒకలాగా, కోడిపిల్లను ఒకలాగా చూడు, అందరిని ఒకలాగా చూస్తారు. ఆ చరిత్ర ఏంటనేది నేను తర్వాత చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోవా నిబంధన మందసం మోయేవారు కరెక్ట్గా ఇక్కడ ఏం ఇచ్చారు తెలుసా? మొదటి నెల 10వ భాగం అంటే అందులో ఏమున్నాయి? బాక్సులు ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. బాక్సులో 5 పలకలు, ఒక పలక మీద 5 ఆజ్ఞలు, ఒక పలక మీద 5 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 2 కలిపి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన దాటడం కూడా మొదటి నెల 10వ తేదీని ఎంత క్లియర్గా ఇచ్చాడో చూడండి. జనులు యొర్దాను నుండి ఎక్కి వచ్చి, అంటే అప్పుడు దాటి యువతల ఒడ్డు నుంచి యువతల
నది నుంచి ఒడ్డుకొచ్చారు. 10వ నెలను దాటి ఇంకింతకు మించిన క్లియరెన్స్ ఎక్కడన్నా ఉంటుందా? మనం చదవడం తప్ప, చదివిన అర్థం చేసుకోవడం తప్ప, లేకపోతే చెప్పేవారి విధానంలో అర్థం కాకుండా ఎక్కడుంది లోపం అని మీరు అనుకుంటే కనుక మీ నుంచి ఒక సమాధానం అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. బైబిల్లో ఉంది కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది. ఒకవేళ మీరు చెప్తే కొంచెం డౌట్ పడదామేమో. వాక్యం ఉంది కదా, మాకు డౌట్ లేదు, బాగానే ఉంది. కానీ విషయం ఏంటంటే అదంతా జరిగిపోయిన కాలము, అదంతా కొట్టివేయబడిన కాలము, అదంతా నెరవేరిపోయిన కాలము. ఇక ఆ కాలాలతో మనకు పని లేదు. ఆ కాలాల్లో 3 కాలాలు లేవా? ఆ కాలంలో చేసిన భూమి నుంచి వర్షాలు, ఆ కాలంలో చేసిన భూమి నుంచి ఎండలు, ఆ కాలంలో చేసిన భూమి నుంచి చలి, ఆ కాలంలో చేసిన సూర్యుడే కదా, ఆ కాలంలో చేసిన చంద్రుడే కదా, అప్పటి నుంచి ఉన్న వెలుగే కదా, అప్పటి నుంచి ఉన్న వర్షమే కదా, అప్పటి నుంచి ఉన్న చలే కదా. అప్పుడు ఆ కాలాలలో లేని మార్పులు ఈ కాలంలో మనం ఎలా తిప్పగలం? అవి వేరు ఇవి వేరండి. ఇవి దేవుడు, అవి మాటలు. నీకు నచ్చితే ఒక రకంగాను, నచ్చకపోతే ఇంకొక రకంగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎవరు బోధించారు, ఎవరు విన్నారన్నది కాదు, మనం ఎందుకు చదవలేదు అని మనం లెంపలేసుకోవాలి. ఏమేసుకోవాలి? ఎవరి కాలు లెంపలేసుకోవాలి. దైవజనులు కొంచెం వాక్యం చెప్తే బైబిల్ పక్కన పెట్టేయడమేనా? తీసి చదవాల్సిన బాధ్యత మనకు లేదా? అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? సరే, నీకు అర్థం కాలేదు, నాకు అర్థం చేయి దేవుడా అని దేవుడిని అడిగేపాటి జ్ఞానం కూడా లేదా? పనికిరాని ఆటల కోసం మాట్లాడుకోమంటే అరుగుల మీద కూర్చొని, ఇంట్లో కూర్చొని, మెట్ల మీద అయిపోయిన ఆటల కోసం కూడా మళ్ళీ తలచి మాట్లాడుతూ ఉంటారు. జరిగిపోయిన ఆటల కోసం నిజంగా పనికిరాని వ్యర్థమైన సోది మాట్లాడుతూ ఉంటారు తప్ప ఒక్క నిమిషం బైబిల్లో పెడదామన్న ఆలోచన ఉండదు. పేర్లు పెట్టాలంటే ఇంకా మన తర్వాతే. ఇవి నెరవేరిపోయాయి, ఇవి రాలేవు, ఇవి చేయలేదని అన్నప్పుడు మనం పాత నిబంధన ఆదికాండం చెప్పకూడదు, పక్కన పెట్టేయాలి. నిర్గమకాండం చెప్పకూడదు, పక్కన పెట్టేయాలి. ప్రతిసారి దావీదు కోసం చెప్తాం, అబ్రహాం కోసం చెప్తాం, ఇసాక్ కోసం చెప్తాం. ఈ మాట వచ్చేటప్పటికి మాత్రమే నెరవేరిపోయింది అంటూ ఉంటాం. ఇక వాటితో పని ఉండదు అంటూ ఉంటాం. నెరవేరిపోయినప్పుడు ఇప్పుడు మా తల్లిగారు కాలం చేశారు, మమ్మల్ని కన్నారు. మా తండ్రి గారు కూడా కాలం చేశారు. ఆయనకి ఒక 5గురు సంతానం, నా తల్లిదండ్రులకి. బాగుంది, నెరవేరిపోయిందని అన్నప్పుడు ఇక నా తల్లిదండ్రులు నిర్జీవంగానే చనిపోయి ఉన్నారు. జీవంతో తిరిగి రాకూడదు కదా. ఎప్పుడో ఒకసారి ఒక సందర్భంలో మంచి చెడుకి తలంచుకుంటూ ఉంటాం. ఏదో పిల్లలు ఫంక్షన్లకు వాటికి వీటికో పెద్దవాళ్ళు ఉంటే బాగుండని అలాంటి టైంలో గుర్తు చేసుకుంటాం. అత్తమామలు గుర్తు చేసుకుంటామా? అప్పుడు ఏమంటాం? లేనోడి కోసం ఎంత అనుకుంటే వస్తుందిలే అని సింపుల్గా మనం తీసేస్తాం కదా, ఇంకా తలంచుకోం కదా అత్తమంటే. కానీ మరి ఇవి కూడా నెరవేరిపోయి అన్నప్పుడు ఇట్లా పెట్టి తలంచకూడదు కదా, పక్కన పెట్టేయాలి. నీకు నచ్చింది నచ్చలేనిది పక్కన పెట్టేసి నచ్చినట్ల కోసం ఎడాపెడా వాయించేయడం కాదు. బహుశా నా వాక్యాలు కొంతమందికి బాధాకరంగా ఉండొచ్చు, విమర్శనాకరంగా ఉండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చి ఇలా చెప్పడానికి నేను సిద్ధపడలేదు. దేవుడు ఏది చెప్పమంటే నేను అదే చెప్తాను. దీనికోసం కదిపాను అనుకోండి, ఇలా ఆఫ్గా చెప్తాను కాబట్టి సంవత్సరం పడుతుంది. మీరు ఏదైనా అలానే అంటాను, ఎందుకంటే సబ్జెక్టులు అలాంటివి కాబట్టి. ఇంకొంచెం త్వరగా చెప్తే 6 నెలలు పడుతుంది. ఇంకా స్పీడ్గా కుదించి చెప్పాలంటే నేను డే అండ్ నైట్ బాగా అందులో తరిపి తీసుకొని టపటపామని చెప్పుకుంటూ వెళ్ళిపోతే శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటే
3 నెలలు పడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ నెలలోనే ఆ యొక్క 10 ఆజ్ఞలు 10వ నెలలోనే దాటిచ్చారు. అరికాళ్ళు కూడా పొడి నేలనే ఉన్నాయి. యోర్దాను నది వాటిని వాటి చెప్పున అవి నిలబడిపోయాయంట. అంటే వాటి చెప్పున ఎవరు? ముందు ఎలీషా చేసినప్పుడు నిలబడ్డాయి కదా! తర్వాత ఏలియా చేసినప్పుడు నిలబడ్డాయి కదా! అలాగే దేవుడొచ్చి ఇక్కడ నిలబడగానే ఇట్ల దారినిది విడిపోయి ఇలాగే నది నిలబడిపోయింది. ఏళ్ళ అరికాలు ఇంకా ఇక్కడ పెట్టకుండానే. యెహోవా నిబంధన మందసం అంటే ఒక మాట. ఆయన నిబంధన గైకొనాలి, ఆయన మాటలు గైకొనాలి. ఆయన మాటలు కాదు, నిజమే మాటలే. ఏ మాటలు? అవి ఒక బంగారపు మూటలు. బంగారంతో ఏం పోలుస్తావు ఆయన మాటల్ని? అవి బంగారపు మూటలోని 7 మారులు వేసి అందులో కడిగినను ఆయన యొక్క విలువ తగ్గదనుంది. మోసం అంటే తెలుసు కదా! బంగారం చేస్తారు వాళ్ళు, అందులో వేసి ఆ బంగారాన్ని కరిగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వినే వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి సుమా. నా దగ్గరే కాదు, ఏ దైవజనుడు చెప్తున్నా నువ్వు వాక్యం విను. అది ఒక పేపర్ మీద రాసి ఇంటికెళ్ళి ఒక్కసారి నువ్వు అబ్జర్వేషన్ చేయడం మొదలుపెట్టు. ఈ నదికి ఎంత ప్రత్యేకత ఉందో. మళ్ళీ అదే నదిలో ఏరారు 12 రాళ్ళు. ఆ 12 రాళ్ళు 12 గోత్రాలు. గోత్రాలంటే కులాలు, కులాలంటే ఆ వంశాలు. అంటే లేవి గోత్రం అది ఒక జాతి కాదు, అది అతనికి సంబంధించిన కుటుంబం. వీళ్ళందరూ లేవి కుటుంబీకులు. ఇప్పుడు ఒకే తల్లికి పిల్లలు పుడతారు. ఆడపిల్లకి మగ పిల్లడికి ఒకే పేరు వస్తుంది. ఎంత చేసినా ఆడపిల్ల పేరే మారుతుంది తప్ప మగోడి పేరు మారదు. మగోళ్ళ పేరు మారదు. అలాగే ఒక్కింటి పేరు వేరు, ఒక్కింటి పేరు వేరుగా ఉంటూ ఉంటాయి. ఒక్కసారి మనం బైబిల్ చదివితే అన్నీ అర్థమైపోతాయర్రా. దయచేసి బైబిల్ చదవండి. దయచేసి బైబిల్ చదవండి. నేను 7 గంటల నుంచి కూర్చొని స్టడీ చేస్తున్నాను. ఏటి చిన్న బిట్టుకా అని మీరు అనొచ్చు. మీకు చిన్న బిట్ట అన్నట్టు ఉంటుంది కానీ మాకైతే చదువుతున్న వాళ్ళకి చెమటలు పడుతున్నట్టు ఉంటుంది. మీకు చిన్న బిట్లాగా ఉంటుంది, మాకు చెమటలు పడుతున్నట్టుగా ఉంటుంది. కొన్ని మాటలు పబ్లిక్లోకి వదలాలంటే చాలా ఘర్షణతో కూడుకొని ఉంటాయి. ఒక మనిషి ఒక దానికి అలవాటు పడ్డాక అది కాదు ఇది అన్నాం అనుకోండి, మెచ్చుకొని వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. మెచ్చుకోపోయినా పర్వాలేదు, దాన్ని నొచ్చుకొని 100 పూసలు గుచ్చి వాళ్ళు ఉంటారు. పోనీ ఒకే రకమైన పూసలు గుచ్చుతారా దాంట్లో? నీ చేతిలో ఏ రకం పూసలు ఉంటాయి వేస్తావు అందులో. నీ రకం ఏ చేతిలో పూసలు ఉంటే ఆ దండలన్నీ గుచ్చుతావు. పూల మాలలో కొన్ని అవేసి కట్టి, కొన్ని ఇవేసి కట్టి, కొన్ని ఇవేసి కట్టి కలర్గా ఉన్నట్టుగా. విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అనుకోనిది వాక్యం కాదు, నేను చెప్పింది వాక్యం కాదు. దేవుడు బైబిల్లో అక్షర రూపాన సాక్షిపూర్వకంగా నీకేది తెలియజేస్తున్నాడో ఆయన మాత్రమే, ఇది మాత్రమే నిజం. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినాహారాన్ని మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి ఏకాకిడం తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.